అందరికీ నమస్తే అండి. రేపు మనకి కార్తీక పౌర్ణమి అయితే ఉంది కదా! సో, మనం ఫస్ట్ ఇవన్నీ సర్ది పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏమీ కూడా మిస్ అవ్వకుండా అన్నీ కూడా మనకి పట్టుకొని వెళ్ళడానికైతే వీలుంటుంది. అంటే అప్పటికప్పుడు అన్నీ సర్దుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మన దగ్గర ఏమేమి లేవో కూడా తెలీదు. సో, అందుకని చెప్పేసి అన్నీ మనం ఒకేసారి సర్ది పెట్టుకుంటే ఇలా వెంటనే అన్నీ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. సో, ఇలాంటి బాక్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అందులో మీరు ఇంకా పసుపు, కుంకుమ, గంధం, అలానే అక్షింతలు, విభూది, సో ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టేసుకోండి. నా దగ్గర ఇక్కడ 4 కప్సే వచ్చాయి. సో, నేను ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసాను. సో, ఫస్ట్ అయితే మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా చూపిస్తున్నాను. సో, పసుపు, కుంకుమ, విభూది, అలానే గంధం, అక్షింతలు. సో, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ పట్టుకొని వెళ్ళేలా చూసుకోండి. ఎందుకంటే రేపు చాలా విశిష్టమైన రోజైతే కదా, అందుకని చెప్పేసి మనకి చాలా నిష్టతో మనం ఈ ఒక్కరోజు పూజ చేస్తే మనకి సంవత్సరం మొత్తం పూజ చేయని వాళ్ళు, అంటే చాలామందికి చేయడానికి వీలవ్వదు కదా. సో, అలాంటి వాళ్ళు ఈ ఒక్కరోజు దీపం పెడితే మనకి మొత్తం సంవత్సరం అంతా పెట్టుకునే పుణ్యం అయితే లభిస్తుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి దీపాల కోసం అని చెప్పేసి పువ్వొత్తులు ఉంటాయి కదా, సో వాటిని వచ్చేసి ఈ ఐస్ క్యూబ్స్ కప్పు ఉంటుంది కదా, సో దానిలో ఒక 2 అవర్స్ అలా నెయ్యి వేసుకొని నేను స్టోర్ చేసుకున్నాను. సో, నాకు అలా అయ్యాయి అనమాట. సో, అవి నేను నెయ్యి బాక్స్లోనే మళ్ళీ స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జర్లోనే పెట్టుకున్నాను. అలానే ఒత్తులు ఇక్కడ నేను చూపిస్తున్న ప్రమిదలు ఏంటి అంటే నేను పిండితో తయారు చేసుకున్నాను. ఇవి కంపల్సరీగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కనుక వెంటనే మీరు ఇవి తయారు చేసుకొని పెట్టుకోండి. ఓవర్ నైట్ ఉంటే మనకి ఆల్మోస్ట్ ఆరిపోతాయి. సో, దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. కంపల్సరీగా మనం కార్తీక పౌర్ణమి రోజే కాకపోయినా కార్తీక మాసం అంతా కూడా నేను ఇందులోనే పెడుతున్నాను. మీరు ఆ ఒక్క రోజైనా అందులో పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒత్తుల కోసం అని చెప్పేసి అవి పెద్ద ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి 365 ఒత్తులండి, నేను స్వయంగా చేసుకున్నాను ఇవి. సో, ఇవి వచ్చేసి నేను నెయ్యిలో నానబెట్టుకున్నాను. అంటే రోజు మొత్తం నానితే ఇంకా నెక్స్ట్ డేకి బాగుంటాయని చెప్పేసి. సో, మొత్తం మేము 4 మెంబర్స్. సో, అందుకని చెప్పేసి నేను మొత్తం 4 ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో, ఈ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ పువ్వులైతే నేను చూపించట్లేదు, అంటే ముందు రోజు కాబట్టి మొగ్గలు ఉన్నాయి నా దగ్గర. సో, వీలైనంత వరకు పువ్వులు తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఏమున్నా కానీ ఫస్ట్ పువ్వులు అయితే ఖచ్చితంగా దేవుడి పైన వేయడానికి అయితే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బిల్వ పత్రాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి, మా ఆర్మీ క్వార్టర్స్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో, అవి నేను తెచ్చుకున్నాను. ఇంకా విలేజ్లో ఉంటే మనకి మారేడు పత్రి, సో తులసి దళాలు ఇవన్నీ కూడా మనకి శివలింగం పైన వేస్తే చాలా మంచిది. మీకు అవైలబుల్ ఉంటే అవన్నీ తీసుకోండి. ఇక్కడ అగరబత్తులు తీసుకున్నాను. నెక్స్ట్ తమలపాకులు వచ్చేసి ఇంకా నేను తెచ్చుకోలేదు. సో, తమలపాకులు అలానే ఆకు చెక్క. ఇక్కడ చెక్కలు అనేవి ఇలానే ఉంటాయండి, మన సైడ్ వేరేలా ఉంటాయి. సో, అదనమాట. నెక్స్ట్ మనకి ఇంకా నార్మల్గా లేండి, ఇంకా మనం హారతి కర్పూరం ఇవన్నీ కూడా సర్ది పెట్టుకోవాలన్నమాట. కంపల్సరిగా మనకి ప్రమిదలు అయితే ఇలాంటి ప్రమిదల్లోనే వెలిగించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి నార్మల్ ప్రమిదల కంటే వీటిలో వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. అలానే మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి పళ్ళు 5 రకాల పళ్ళు అయినా తెచ్చుకోండి. ఇక్కడ నేను కొబ్బరికాయ అలానే అరటిపళ్ళు తెచ్చుకున్నాను. మీ దగ్గర ఏమైనా అవైలబుల్ ఉంటే అవి తెచ్చుకోండి, లేకుంటే సో ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్లోకి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ పూజ అంతా కూడా ఉపవాసంతో చేసుకునేలా చూసుకోండి. అలానే సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి.